మార్చి 3వ తేదీన రాబోతున్న హోలీ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఈ పౌర్ణమి రోజే అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం సరిగ్గా సింహరాశిలోనే సంభవించటం ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో పెను సంచలంగా మారుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల సింహరాశి వారి జీవితం తలక్రిందులు కాబోతోంది. ఈసారి గ్రహణం సింహరాశిలో ఏర్పడటం వల్ల సింహరాశి జాతకులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ వీడియోలో సింహరాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల ఏం జరుగుతుందో, సింహరాశికి చెందిన ప్రతి ఒక్కరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ వీడియోలో ఉన్న 3 నక్షత్రాలపై ఈ గ్రహణం ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సింహరాశిలో పుట్టిన వారు మీ ఇంటిలో ఉండవచ్చు, లేదా సింహరాశి వారే ఈ వీడియో చూస్తూ ఉండవచ్చు. మీకు తెలిసిన సింహరాశి జాతకులకు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరీ ముఖ్యంగా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్ర రీత్యా గ్రహణాలు అనేవి ప్రకృతిలో సంభవించే అద్భుతమైన మార్పులే కాక మానవ జీవితాలపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి. ముఖ్యంగా ఈసారి సంభవిస్తున్న చంద్రగ్రహణం సింహరాశిలోనే ఏర్పడుతూ ఉండటం, అది కూడా కేతుగ్రస్త చంద్రగ్రహణం కావటంతో సింహరాశి జాతకులపై దీని ప్రభావం అత్యంత ప్రభావవంతంగా ఉండబోతుంది. సాధారణంగా చంద్రుడు మనసుకు కారకుడు. అలాంటి చంద్రుడిని కేతువు ఆవహించటం వల్ల మానసిక స్థితిలో అల్లకల్లోలం ఏర్పడే అవకాశం ఉంది. సింహరాశి అనేది సూర్యుడికి సంబంధించిన రాశి. సూర్యచంద్రులు ఇద్దరు గ్రహణ పీడనకు లోనవుతున్నప్పుడు ఈ రాశివారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ గ్రహణం తర్వాత సింహరాశి జీవితంలో ఒక రకమైన అశాంతి, అయోమయం నెలకొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కేతువు విరక్తికి, మోక్షానికి మరియు ఆకస్మిక మార్పులకు కారకుడు కావటంతో సింహరాశి వారి దైనందిన జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వృత్తి, వ్యాపార, కుటుంబ విషయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు, లేదా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారుతున్నట్లు అనిపించవచ్చు. ఈ గ్రహణ ప్రభావం కేవలం గ్రహణ సమయంలోనే కాకుండా ఆ తర్వాతి కొన్ని నెలల పాటు సింహరాశి వారిపై తన ముద్రను వేస్తుంది. సింహరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. కానీ ఈ కేతుగ్రస్త గ్రహణం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తుంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది జ్యోతిష శాస్త్ర రీత్యా అత్యంత ప్రభావశీలమైన సమయం. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ కాలం ఒక పరీక్షా సమయంగా మారుతుందని చెప్పవచ్చు. గ్రహణ ప్రభావం వల్ల సింహరాశి వారు తమ రోజువారీ జీవితంలో అనేక మార్పులను, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మానసిక స్థితిపై కేతువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు తమ ఆలోచన ధోరణి అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. మనసులో తెలియని అశాంతి, అనవసరమైన భయాలు, ఊహించుకున్న ఆందోళనలు మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉండవచ్చు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ గుర్తొచ్చి మనస్తాపానికి గురి చేసే అవకాశం ఉంది. ఏదో తెలియని వెలితి, ఒంటరితనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ధ్యానము, యోగా లేదా ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. సానుకూల దృక్పథంతో ఉండటం, ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించకుండా ఉండటం ఈ సమయంలో మీకు శ్రీరామ రక్ష. పనుల విషయానికి వస్తే, మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతున్నట్లు అనిపించవచ్చు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న పనులు కూడా చివరి నిమిషంలో ఆగిపోవటం లేదా వాయిదా పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల నిరాశకు లోనయ్యే ప్రమాదం ఉంది. సహోద్యోగులతో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ అవతలి వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. సన్నిహితులతో మనస్పర్ధలు రావటం వల్ల మానసిక వేదన పెరుగుతుంది. స్నేహితులు లేదా బంధువులతో చిన్నపాటి చర్చలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. అందుకే వివాదాస్పద అంశాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమే ఉత్తమ మార్గం. ఆర్థిక అంశాలను పరిశీలిస్తే ఈ గ్రహణ కాలం సింహరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. కేతువు ఆర్థిక స్థానాలపై ప్రభావం చూపటం వల్ల ధన నష్టం జరిగే సూచనలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా మరే ఇతర వ్యాపారాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో అస్సలు శ్రేయస్కరం కాదు. మీరు ఎంతగానో నమ్మిన వారు కూడా మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి అప్పులు ఇవ్వకండి, అలాగే ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. ఇది మీ బడ్జెట్ను తలక్రిందులు చేస్తుంది. పొదుపు మంత్రం పఠించటం ఇక్కడ చాలా అవసరం.
వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సామాజికంగా చూస్తే మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నాలు కొందరు చేయవచ్చు. మీ మాట తీరు, ప్రవర్తనపై సమాజంలో చర్చలు జరగవచ్చు. కాబట్టి బహిరంగ ప్రదేశాలలో మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలను పంచుకునేటప్పుడు సంయమనం పాటించటం అవసరం. అపనిందలు పడే అవకాశం ఉన్నందున ఏ విషయంలోనూ అతిగా స్పందించకూడదు. ఎవరి వ్యక్తిగత విషయంలోనూ జోక్యం చేసుకోకపోవటం మీకు రక్షగా నిలుస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి మౌనమే ఆయుధంగా మలుచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే అది మీ గౌరవాన్ని దెబ్బతీసేలా పరిణమిస్తుంది. నిందారోపణలు ఎదురైనప్పుడు సహనంతో వ్యవహరిస్తే గ్రహణ ప్రభావం తగ్గిన తర్వాత పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. కుటుంబ జీవితంలో కూడా కొంత అశాంతి నెలకొనే సూచనలు ఉన్నాయి. ఇంటి సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే విభేదాలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. పరస్పర అవగాహన లోపించటం వల్ల చిన్నపాటి వాదనలు మనస్పర్ధలకు దారితీయవచ్చు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ పార్ట్నర్స్తో విభేదించే అవకాశం ఉంది. ఇక నక్షత్రాల వారీగా విశ్లేషిస్తే మఖా నక్షత్రము గురించి మొదటగా మాట్లాడుకుందాము. ఈ నక్షత్రానికి అధిపతి స్వయంగా కేతువు కావటం వల్ల ఈ గ్రహణ ప్రభావం వీరిపై చాలా భిన్నంగా ఉంటుంది. కేతువు ఆధ్యాత్మికతకు కారకుడు కాబట్టి ఈ సమయంలో మఖా నక్షత్ర జాతకులలో తెలియని వైరాగ్యము లేదా దైవచింతన పెరిగే అవకాశం ఉంది. లోతైన ధ్యానం లేదా ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే లౌకిక లేదా భౌతిక విషయాలకు వస్తే పరిస్థితి కొంత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా తండ్రి వైపు బంధువులతో లేదా తండ్రి నుంచి రావాల్సిన ఆస్తుల విషయంలో అనవసరమైన గొడవలు, కోర్టు వివాదాలు తలెత్తవచ్చు. పిత్రార్జిత ఆస్తుల పంపకాల్లో మీ ప్రమేయం లేకుండానే కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా ఈ సమయం అనుకూలంగా లేదు. ఆయనకు ఊపిరితిత్తులు లేదా గుండె సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించటం మంచిది. సమాజంలో మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలకు ఇది ఒక రకమైన పరీక్షా సమయం. మీరు చేసే ప్రతి చిన్న తప్పును 10 మంది ఎత్తి చూపే ప్రమాదం ఉంది. కాబట్టి బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలను పంచుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా పెట్టుబడి పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. మఘా నక్షత్రం తర్వాత అత్యంత కీలకమైన ప్రభావం పుబ్బా నక్షత్రం వారిపై కనిపిస్తుంది. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కానీ గ్రహణం సంభవిస్తున్న తరుణంలో ఈ నక్షత్ర జాతకులు ఒక రకమైన క్లిష్ట సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతిష్య పరిభాషలో చెప్పాలంటే వీరి సమయం ప్రస్తుతం కొంత ప్రతికూలంగా ఉంది. సాహసోపేతమైన పనులు చేయటం అంటే భారీ మొత్తంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయటం వంటివి ప్రస్తుతానికి వాయిదా వేయటమే శ్రేయస్కరం. ఈ సమయంలో మీ ఆలోచనలు కొంత గందరగోళంగా ఉండవచ్చు. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చిన్నపాటి పొరపచ్చాలు పెద్ద వివాదాలకు దారితీయవచ్చు. మీ భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని వాదనలకు దిగి పరిస్థితిని తారాస్థాయికి చేర్చవద్దు. వాహన చోదకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఏకాగ్రత కోల్పోకుండా చూసుకోవాలి. అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మీరు ఊహించిన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎవరైనా మిమ్మల్ని ఆర్థికంగా లేదా మానసికంగా దెబ్బతీయాలని చూడవచ్చు. మీ వృత్తి జీవితంలో మీరు ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు లభించటం లేదని భావన మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. తోటి ఉద్యోగుల నుంచి సహకారం లభించకపోవటం లేదా మీ పనిని వేరే ఒకరు తమ ఖాతాలోనికి వేసుకోవటం వంటివి జరగవచ్చు. ఈ నిరాశను జయించాలంటే సహనం ఒక్కటే మార్గం. ఉత్తరా పాల్గొని నక్షత్రం విషయానికి వస్తే ముఖ్యంగా సింహరాశిలో ఉండే మొదటి పాదం జాతకులపై ఈ గ్రహణ ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు మరియు కేతువుల మధ్య ఏర్పడే విపరీత స్థితి వల్ల సూర్యాధిపత్యం కలిగిన వారికి అధికారికపరమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమ పై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది.
మీరు చేసే పనిలో చిన్న తప్పులు వెతికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అస్సలు అనుకూలమైనది కాదు. మీ ప్రత్యర్థులు మీపై అసత్య ప్రచారాలు చేసే అవకాశం ఉంది. అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మీరు ఏకాకి అయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే సూర్యుడు కంటికి కారకుడు కాబట్టి కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లను లేదా దృష్టి లోపాలు ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే తీవ్రమైన తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎండలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీలో రోగనిరోధక శక్తి తగ్గినట్లు అనిపించవచ్చు కాబట్టి ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. మొత్తంగా చూస్తే ఈ 3 నక్షత్రాల వారు ఈ గ్రహణ కాలంలో మరియు గ్రహణం తర్వాత కొన్ని రోజుల పాటు చాలా సంయమనంతో ఉండాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకోవటం లేదా జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం మంచిది. మఖా నక్షత్రం వారు కేతువుకి సంబంధించిన పరిహారాలు, పుబ్బా నక్షత్రం వారు దుర్గాదేవి ఆరాధన మరియు ఉత్తర పాల్గొని వారు ఆతిథ్య హృదయం పఠించటం ద్వారా ఈ గ్రహణ దుష్ప్రభావాల నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ ప్రతికూలత తాత్కాలికమే అనే విషయాన్ని గుర్తుంచుకొని మానసిక ధైర్యంతో ముందడుగు వేయాలి. అనవసరమైన భయాలకు లోనవ్వకుండా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటే ఏ గ్రహణమైనా మీకు పెద్దగా హాని చేయలేదు. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన 1 నుండి 5 ఏళ్ల లోపు పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చిన్నపిల్లల మీద గ్రహణ ప్రభావం త్వరగా పడుతుంది. ఈ గ్రహణ కాలంలో పిల్లలకు బాలారిష్ట దోషాలు తగిలే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం క్షీణించటం, రాత్రి వేళల్లో భయపడి ఏడవటం, చర్మ సంబంధిత వ్యాధులు రావటం వంటివి జరగవచ్చు. ఈ వయసు పిల్లలను గ్రహణ సమయంలో బయటకు తీసుకువెళ్ళకూడదు. గ్రహణానికి ముందు మరియు తర్వాత వారికి శాంతి పూజలు చేయించటం మంచిది. వారి ఆహారం విషయంలో పరిశుభ్రత పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువుపై పడకుండా చూసుకోవాలి. గ్రహణ సమయంలో గర్భిణీలు ఎటువంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. కూరగాయలు కొయ్యటం వంటివి చేయకూడదు. నిటారుగా పడుకొని భగవన్నామ స్మరణ చేయటం ఉత్తమం. గ్రహణ కాలంలో భోజనం చేయటం లేదా నీరు త్రాగటం కూడా గర్భిణీ స్త్రీలకు నిషిద్ధం. గర్భవతులు మానసిక ప్రశాంతత కోసం ఓం నమో నారాయణాయ లేదా సంతాన గోపాలస్వామి మంత్రాన్ని జపించటం వల్ల గర్భస్థ శిశువుకు రక్షణ కలుగుతుంది. గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవటం వల్ల దోష నివారణ జరుగుతుంది. సింహరాశి వారు ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు మరియు పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణం కాలంలో మౌనంగా ఉండటం లేదా జపం చేయటం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని లేదా మృత్యుంజయ మంత్రాన్ని పఠించటం వల్ల కేతు వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి. గ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో శుద్ధి చేసుకుని స్నానమాచరించి శివాలయ దర్శనం చేసుకోవాలి. సింహరాశి వారు గోధుమలు, బెల్లము లేదా రాగి వస్తువులను దానం చేయటం మంచిది. కేతువు దోషం పోవడానికి నల్ల నువ్వులను లేదా ఉలవలను దానం చేయాలి. గ్రహణానికి ముందు ఆహార పదార్థాలపై దర్బలు వేయటం మర్చిపోవద్దు. వీలైతే గ్రహణ శాంతి హోమం చేయించుకోవటం వల్ల భవిష్యత్తులో రాబోయే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పౌర్ణమి రోజున వచ్చే ఈ గ్రహణం వల్ల మనస్సు చంచలమవుతుంది కాబట్టి ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఆతిథ్య హృదయం పఠించటం వల్ల సింహరాశి వారికి ఆత్మబలం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, గ్రహణం అనేది ఒక తాత్కాలిక ప్రక్రియ మాత్రమే. సరైన జాగ్రత్తలు మరియు దైవచింతన ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా ఎదుర్కోవచ్చు. సింహరాశి వారు తమ సహజ సిద్ధమైన ధైర్యాన్ని కోల్పోకుండా ఈ పరిహారాలను పాటిస్తూ ముందడుగు వేయాలి. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారు ఈ నెల రోజులు ఎవరితోనూ వాదనలకు దిక్కుండా మౌనంగా ఉండటమే వారిని అనేక అనర్థాల నుండి కాపాడుతుంది. పెద్దల సలహాలను పాటించడం, కులదైవ ప్రార్థన చేయటం వల్ల గ్రహణ పీడ తొలగిపోయి తిరిగి సాధారణ జీవితం లభిస్తుంది. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం వల్ల కలిగే మార్పులను సానుకూలంగా ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక శక్తి ఏకైక మార్గం. సింహరాశి వారు ఈ సమయంలో సామాజికంగా కూడా కొంత ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది. మిత్రులే శత్రువులుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రహస్యాలను ఎవరికీ వెల్లడించకండి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు గ్రహణం ముగిసిన కనీసం 15 రోజుల వరకు వేచి చూడటం ఉత్తమం. ఆస్తి తగాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అలాగే మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి. చిన్న సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించండి. గ్రహణ సమయంలో వండిన పదార్థాలను పారేయటం లేదా దర్బలు వేసిన వాటిని మాత్రమే వాడటం ఆరోగ్యకరం.
ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో నిద్రపోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అది పాటించటం శ్రేయస్కరం. చిన్నపిల్లలకు గ్రహణం తర్వాత పంచగవ్యంతో లేదా వేప నీళ్లతో స్నానం చేయించటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. సింహరాశి వారు ఈ సమయంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల వారి రాశి అధిపతి అయిన సూర్యుని బలం లభిస్తుంది. కేతువు ఇచ్చే మానసిక వేదన నుండి బయటపడడానికి గణపతి ఆరాధన అత్యంత విశిష్టమైనది. సంకటహర చతుర్థి వ్రతం లేదా గణేశుడికి గరిగతో పూజ చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. గ్రహణ ప్రభావం వల్ల జీవితం ఒక్కసారిగా తలక్రిందులు అయినట్లు అనిపించినా అది కేవలం ఒక పరివర్తన దశ మాత్రమేనని గ్రహించాలి. ఈ కఠిన సమయం మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తుంది. పుబ్బా నక్షత్ర జాతకులు విలాసాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలి. ఉత్తరా పాల్గొని మరియు మకా నక్షత్రాల వారు కూడా తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటిస్తే ఈ చంద్రగ్రహణ గండం నుండి క్షేమంగా బయటపడవచ్చు. జ్యోతిష శాస్త్ర సూచనలను పాటిస్తూ భక్తితో ముందడుగు వేయండి. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధులకు ఈ గ్రహణ ప్రభావం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చు. గ్రహణ సమయంలో ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. దీపారాధన చేయటం లేదా అగరబత్తీలు వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి కాబట్టి పౌర్ణమి రోజున వచ్చే ఈ గ్రహణం మీ భావోద్వేగాలను అదుపు తప్పుతుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో భారీ నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి ఓపిక పట్టడం ఈ సమయంలో పరమౌషధం. సింహరాశి వారు తమ శక్తిని గ్రహించి అపజయాలకు కుంగిపోకుండా ముందుకు సాగాలి. గ్రహణం తర్వాత మీరు చేసే దాన ధర్మాలు మీ పుణ్యఫలాన్ని పెంచుతాయి. పెద్దలకు అన్నదానం చేయటం లేదా వస్త్రదానం చేయటం వల్ల గ్రహణ దోష తీవ్రత తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో చేసే ప్రార్థనలు వారి బిడ్డకు రక్షా కవచంలా పనిచేస్తాయి. చిన్నపిల్లలకు ఏదైనా దిష్టి తగిలినట్లు అనిపిస్తే వెంటనే నివారణ ఉపాయాలు చేయండి. ఈ విధంగా కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని భక్తితో జాగ్రత్తతో ఎదుర్కొంటే సింహరాశి వారికి మేలు జరుగుతుంది.